తెలుగుదేశం ప్రభుత్వము పచ్చ మీడియా ఉచ్చ నీచాలు మర్చిపోయాయి. ఏది దొరికితే ఆ అంశాన్ని పట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత ఖర్చు చేశారు. ఆ ఖర్చు దాదాపు 45 కోట్లు, 5 సంవత్సరాల్లో 45 కోట్లు ప్రభుత్వం తరఫున ఖర్చు చేశారని చెప్తున్నారు. అది అంటే రకరకాల కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఖచ్చితంగా ఖర్చు చేయాలి. అలాగే కొన్ని వెసులుబాట్లు ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి కూడా ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి మొత్తం ఎంత అయితే అంత మొత్తాన్ని చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే దాని గురించి వివరాలు ప్రభుత్వం అంత ఫైలు కదులుతుంది. దాని మీద నిర్ణయం తీసుకోకుండా దుష్ప్రచారానికి తెర తీశారు. ఎంత చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని అధికారులకు జగన్మోహన్ రెడ్డి తరఫున చెప్పారు. వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే టీడీపీ నేతలు దిగజారి ప్రదర్శిస్తున్నారు. ఇక పచ్చ మీడియా ఉచ్చనీచాలు మరిచి రాతలు రాస్తున్నది. వైఎస్ఆర్సీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పరిపాలన అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాట నిజమే. సీఎం హోదాలో ఎవరున్నా వారు క్యాంపు కార్యాలయాల్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయటం సర్వసాధారణం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గత ప్రభుత్వం సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారాక ఏ వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను ఇప్పటికీ అధికారులకు సమర్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులకు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే టీడీపీ మంత్రులు ఆ పార్టీ సోషల్ మీడియా వైఎస్ జగన్ని లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావటము చాలా దురదృష్టము. నిజానికి ఈ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా వచ్చింది. జగన్ ఇంటి గుట్టు సర్కారు సొమ్ముతో ఏపీ మాజీ సీఎం జల్సా తాడేపల్లి ప్యాలెస్పై కోట్ల కుమ్మరింత. ఇంత అవాకులు చెవాకులు పత్రికా రంగంలో ఉంటాయని నేను ఊహించలేదు. అసలు వాస్తవాలు ఏమిటి? కోడెల శివప్రసాద్ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉంటూ హైదరాబాదులోని అసెంబ్లీని ఖాళీ చేసిన ఫర్నిచర్ను అమరావతికి తరలించే ముసుగులో మధ్యలో తన ఇంట్లోనూ తన కొడుకు షోరూంలను దించేసుకున్నారు. శివరాం షోరూంలో ప్రభుత్వ ఫర్నిచర్ పెట్టలేదు. ఆయన తండ్రి కోడెల దొంగతనంగా తీసుకువెళ్ళి అక్కడ పెట్టించుకున్నాడు. దాదాపు 4 ఏళ్ళు అలా ఉంచుకున్నాడు. అది అచ్చంగా ప్రభుత్వం సొత్తును దొంగిలించడమే అవుతుంది. జగన్ అధికారులకు వచ్చిన తరువాత తన బండారం బయటపడుతుందని భయపడి ఆ ఫర్నిచర్ను తీసుకెళ్లాల్సిందిగా కొత్త స్పీకర్కు లేఖ రాశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనపై కేసు పెట్టింది. వాస్తవాలు ఇలా ఉన్నాయి. వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చ మీడియా అందివేసిన చేయి. ఇక చంద్రబాబు హయాంలో 2014-18 మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇళ్లకు ఆఫీసులకు ఫర్నిచర్కు పెట్టిన ఖర్చు హైదరాబాద్ సీఎం కార్యాలయానికి ఎల్ బ్లాక్కు 14.63 కోట్లు ఖర్చు పెట్టారు. హైదరాబాద్లో తొలుత సీఎం కోసం హెచ్ బ్లాక్ను 6.29 కోట్లు వెచ్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో హైదరాబాద్లో 9.47 కోట్లు వెచ్చించారు. సీఎం కార్యాలయం ఫర్నిచర్కు 10 కోట్లు వెచ్చించారు. మదీనాగూడ ఫామ్ హౌస్ జూబ్లీ హిల్స్ అద్దె ఇంటికి 4.37 కోట్లు వెచ్చించారు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్ సీఎం క్యాంపు కార్యాలయం ఆఫీస్ విజయవాడకు 42 కోట్లు వెచ్చించారు. జగన్ సీఎం హోదాలో ఉన్నప్పుడు తన క్యాంపు ఆఫీసులో పెట్టిన ఫర్నిచర్కు వెలకడితే డబ్బు ఇస్తాను అని అధికారులకు తెలియజేశాడు. ఇందులో తప్పేముంది అన్న విషయాన్ని వైసీపీ వారు లేవరెత్తి దానికి సమాధానం లేదు. అయినా సీఎంగా ఆయన దిగి 10 రోజులైంది. ఎందుకు అడావిడి చేసి దుష్ప్రచారం చేయటము? ఈ దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉన్నదో మనము ఆంధ్రజ్యోతి పత్రిక చదివితే అర్థమవుతుంది. జగన్ అధికారంలో వచ్చిన ఏడాదే 2019 రోడ్లు భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరిట 18 కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు భవనాల శాఖ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అది దాని బాధ్యతను నిర్వర్తిస్తే దానిని ఏదో ముఖ్యమంత్రి కబ్జా చేసినట్టుగా రాయటం సమంజసంగా ఉందా? 2020లో మరో 10 కోట్లు వెచ్చించింది. వీవీఐపీ సెక్యూరిటీ ఏర్పాట్లకు R&B నిధులు ఖర్చు పెట్టారు. జగన్ ఆ నిధులు విడుదలకు సంబంధించిన జీవోలను బయటకు రాకుండా చేశారట ప్రభుత్వ అధికారులు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, ఆయన హయాంలో చివరి ఏడాది 2024 3.50 కోట్లు ఖర్చు చేశారట.
ఈ ఖర్చు చేయటము అది ప్రభుత్వంలో ఎవరుంటే వారి ఖర్చు చేయటము సహజమా అసహజమా అసాధారణమా అన్న విషయాలను గుర్తించి వ్రాయాల్సిన అవసరం ఉంది. కోడెలకు ఒక నీతి, దీనికి ఒక నీతి. అంటే ఇంతకుముందే చెప్పాం కదా, కోడెలది ఒక డిఫరెంట్ కేసు, ఇది ఒక డిఫరెంట్ కేసు. కోడెల కేసు ఏ విధంగా పరిష్కారమైంది? కోడెలను వేధించింది ప్రభుత్వం కాదు, కోడెలను వేధించి చంద్రబాబు నాయుడు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు. ఆయనను పార్టీలో పునరావాసం కల్పించడం కానీ, ఆయన ప్రాముఖ్యత తగిన హోదా ఇవ్వటానికి కానీ ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కోడలు ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తాడనే భయంతో కోడెలను దూరంగా పెట్టాడు. కోడెలది ఆత్మహత్య అన్న అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులే ఆయన మీద ఒత్తిడి చేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యారని చెప్తున్నారు. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, ఏ ప్రచారంలో నిజం ఉన్నదో మనకు తెలియదు. అయితే పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు రెండింటిని జాయింట్ చేసి చెప్పటంలోనే పచ్చ మీడియా అతిలౌక్యం ఉన్నది. అంటే ఉచ్చనీచాలు మరిచి రాయటం అంటే ఇది.